జయశంకర్ గారి 91వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి గారు, ఈ గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారు, వారి సిబ్బంది, ముఖ్యంగా గ్రంథాలయ సంస్థ పాఠకులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఆలోచన పరంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భాన మనం వారి జయంతిని జరుపుకోవడం, వారి యొక్క ఆలోచనలు, వారు తీసుకున్న నిర్ణయాల్లో చాలామందికి తెలియకపోయినా నేను ఆయనతో పాటు ఆయన సిద్ధాంతాల పట్ల, తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల ఆయన తీసుకున్న నిర్ణయంలో మేము కూడా భాగస్వాములు. ఆయనతో పనిచేసే అవకాశం, ఆయన ఏదైనా ఒక్క మాట చెప్తే ఆ మాట మీద వందలాది వేలాది మంది తెలంగాణ ఆలోచన పరులంతా ఆ రోజు శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ సాధనలో పాల్పంచుకున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే ఆ రోజు నిధులు, నీళ్లు, నియామకాల కొరకు జరిగినటువంటి ఉద్యమాన్ని ఈరోజు ఆలోచన రూపంలో అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాంట్లోకి నేను పోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు దాదాపు 60,000 ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఆయన ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు నీళ్ల కొరకు ఏ తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఆలోచించిందో దాన్ని అమలు చేయడానికి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నిధుల పోరాటంలో ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో మీరంతా రేపు భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు, యువతులు ఈ ఆలోచనను మీ ఆలోచనగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత, మీ జీవితంలో మీరు ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టుకొని ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ, ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భం లోపల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.